నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో టీడీపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్కారం రూపా. సార్, తెలంగాణలో హైడ్రా కలకలం, ప్రముఖుల ఆస్తుల మీదకి బుల్డోజర్లు దూసుకెళ్ళిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారి దూకుడు మీరు స్వాగతిస్తారా? రూపా, ఈరోజు చూడండి, ప్రభుత్వ అధినేత అన్నప్పుడు ఒక్కొక్క ప్రభుత్వ అధినేతకు ఒక్కొక్క మానస పుత్రిక పుట్టడం అలవాటైపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక మానస పుత్రిక, తర్వాత కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం, అది స్కామేశ్వరం అయిపోయింది. అన్ని వైఫల్యం అయిపోయాయి, మొత్తం గాల్లో కొట్టుకుపోయాయి, ప్రజల్ని ఇబ్బంది గురి చేశాయి, రాష్ట్ర సంపదను కొల్లగొట్టాయి. మరి ఈ మన యొక్క సోకాల్డ్ జేమ్స్ బాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మదిలో నుంచి పుట్టినటువంటి మానస పుత్రిక హైడ్రా. మీరు అన్నట్టు ప్రముఖుల యొక్క ఆస్తులు డిమాలిష్ చేయడం, కొల్లగొట్టడం అంటే ప్రముఖుల ఆస్తులు అనడం అది తప్పు. ఆ వాక యూ టేక్ ఇట్ బ్యాక్. ప్రముఖుల ద్వారా అక్రమానికి గురైనటువంటి ఆస్తులని కొల్లగొడుతున్నారు. రైట్. ఇది దాని ఉద్దేశం. ఒకవేళ ఇదే దాని ఉద్దేశం అయితే 100% దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే నదులు, చెరువులు, నాలాలు, అదే కాకుండా దేవాదాయ శాఖ భూములు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ప్రజా సంపద, దేశ సంపద, ప్రజా సంపదని ఆక్రమించే వారికి ఇదొక ఏమంటారు, భూతంలాగా అనుకోవచ్చు, చెంపపెట్టులాగా అనుకోవచ్చు. అది దాని గురించి ఇది హైడ్రా నెలకొల్పడం జరిగింది. ఇది నేను కాదు, రంగనాథ్ గారు చెప్పినటువంటి మాట ఇది. నాట్ ఓన్లీ దిస్, ఎండోమెంట్ భూములు, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, నదులు, ఇవన్నిటిని ఆక్రమించిన వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం. ఏ వ్యక్తితో మాకు సంబంధం లేదు, అలా ఆక్రమణను కూలగొడతాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మళ్ళీ పరిరక్షిస్తూ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ ఉద్దేశం కరెక్ట్ అయితే 100% స్వాగతిస్తాం. కానీ గతంలో ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేయడంతో మిమ్మల్ని కటకటాల వెనుక నెట్టేసి 2 నెలలు జైల్లో కూర్చోబెట్టాడని చెప్పేసి అక్కసుతోటి ఈ యొక్క వ్యవస్థ నెలకొల్పి, ఈ వ్యవస్థ ముసుగులో కేటీఆర్ యొక్క ఫామ్ హౌస్ని నేలమట్టం చేయాలని అక్కస్సు గురించి, నీ అక్కస్సు తీర్చుకోవడానికి ఈ యొక్క హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చినట్లయితే ఇట్లా ఖచ్చితంగా ఇది హైడ్రామాగా మారుతుంది. హైడ్రా బికమ్ హైడ్రామా. ఓకే. ఈ విషయంలో ఈ హైడ్రా ఒక ఉద్దేశం మంచిదనే భావించి నేను కూడా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు పంపించాను. ఈ యొక్క తెలుగు వన్ న్యూస్ ఛానల్ ద్వారా నేను సమాజానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను క్లియర్గా చెప్తున్నా. ఆల్రెడీ నేను లెటర్ రాసి పోస్ట్ కూడా చేశాను. ఈ నదీ పరివాహ ప్రాంతాలలో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ విదేశాలకు వెళ్ళినా విదేశాల్లో నదులు కూడా అందంగా ముస్తాబు చేసి అక్కడ ఒక పిక్నిక్ స్పాట్ లాగా తయారవుతుంది. ప్రతి పిక్నిక్ స్పాట్లో నదులలో నాల దగ్గర ఈయన ఒక పిక్నిక్ స్పాట్లో రేవంత్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి మన మూసీ నది కూడా ఇలాగ చేద్దాం అంటున్నాం. ఏ విదేశాల్లో ఏ నది చూసినా ఆయన మూసీ నదిని పోల్చుతున్నాడు ఆయన. ఎందుకని అంటే మూసీ నదిని కూడా అలా చేద్దామని ఆయన కలగంటుండు. అది మంచిదే, దాన్ని స్వాగతించాల్సిన విషయమే. నువ్వు కన్న కళ నిజం చేసే ధైర్యం నీకుంటే రేవంత్ రెడ్డి గారు, నువ్వు కన్న కళ చాలా మంచిది. ఈ యొక్క నదులను పునరుద్ధరించే కళ, నదులను సుందరీకరణ చేసే యొక్క కళ నువ్వు కంటున్నావు. ఒక సామాన్య పౌరుడిగా రాజకీయాలకు అతీతంగా నేను స్వాగతిస్తున్నావు. నీకు నిజంగా ఆ దమ్ము, ధైర్యం, ఆ గట్స్ నీకుంటే, నువ్వు మొగాడివైతే, క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఏ షేర్వాణినైతే నువ్వు హైదరాబాద్లో ఒక ఉగ్రవాద మనోబుద్ధితోటి నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ సంబంధించినటువంటి ఆ గోల్డ్ టోపీ జోకర్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్స్, ఆ ఎంఐఎం పార్టీ, ఏఐఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు, బ్రోకర్లు అందరు కలిసి మూసీ నదీ పరివాహ ప్రాంతాలంతా కూడా ఆక్రమణ చేశారు. దాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా క్లియర్గా నేను కూడా చూపించాను. ఈరోజు నేను చూపిస్తాను, చూడండి మీకు. గూగుల్ మ్యాప్ ద్వారా
ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అంటే కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అన్ని కూడా తొలగిస్తామని చెప్పారు. అవును. ఎఫ్టీఎల్ కబ్జా చేసిన అన్ని కూడా. ఎఫ్టీఎల్ కాకుండా నదిలోకి దిగి కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు. నది నీళ్ళు, మూసీ నది నీళ్ళు కూడా ఆ కట్టడాలకు తగులుకుంటూ పోతున్నాయి. ఆ విధంగా చేశారు ఇవన్నీ. ఈ గూగుల్ మ్యాప్స్ నుంచి కూడా నేను తీసి పంపించాను రేవంత్ రెడ్డి గారికి. అదే కాకుండా ఈ యొక్క కిషన్ బాగ్ నిజాం కాలంలో రాజా త్రియంబక్ లాల్ అని ప్రైమ్ మినిస్టర్ ఉండే. ఆ ప్రైమ్ మినిస్టర్ 3 బాగులు కట్టాడు అనమాట. దేవి బాగ్, కిషన్ బాగ్, రామ్ బాగ్. అంటే 3 దేవాలయాలు. దేవి బాగ్ అంటే అమ్మవారి దేవాలయము, కిషన్ బాగ్ అంటే కృష్ణుడి దేవాలయము, రామ్ బాగ్ అంటే రాముడి దేవాలయం. ఈ 3 దేవాలయాల కింద 380 ఎకరాల భూమి ఉంది. అదే కాకుండా మూసీ నది పరివాహ ప్రాంతాన్ని తగులుకొని ఉంటుంది. ఆ తగులుకొని ఉన్న దగ్గర కాశీబుగ్గ టెంపుల్ అని ప్రాచీనమైన టెంపుల్ ఉంటుంది. ఆ శివలింగం పైన 24/7 సంవత్సరం పొడుగు 24 అవర్స్ డైరెక్ట్గా నీళ్ళు వస్తూ ఉంటుంది బావి నుంచి. శివలింగం పైన స్వయంగా నీళ్ళు వస్తూనే ఉంటుంది డైరెక్ట్గా. దానంతలో అదే. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది, వందల సంవత్సరాల నుంచి అది వస్తుంది. అలాంటి ప్రాచీనమైన గుడిని కూడా ఆ గుడి గోడ కానుకొని వేరే కట్టడాలు కట్టేశారు. ఇలాంటివన్నీ ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా మీ పరిరక్షిస్తాను. మీ హైడ్రా హైడ్రా చీఫే చెప్పారు కదా రంగనాథ్ గారు, వారు చెప్పిన స్టేట్మెంట్ మేరకు నేను అవన్నీ కూడా పంపించాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఇవి కొలగొట్టండి. లేకపోతే మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ హైడ్రా కాస్త హైడ్రామాగా మారిందని చెప్పేసి క్షమాపణ కోరే అవసరం ఉంది. ఒకవేళ నేను లెటర్ పంపించి 3 రోజులు అయింది, ఇంకొక 10 రోజులు చూస్తాను. 10 రోజుల తర్వాత నేను పంపించిన వాటి మీద మీరు యాక్షన్ తీసుకోలేదంటే మీరు ఎంఐఎం పార్టీకి భయపడినట్టే. ఎందుకంటే ఆల్రెడీ మీకు హెచ్చరికలు ఇచ్చారు. ఒక చిన్న గుడిని కొలగొట్టి మత కలహాలు సృష్టిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చేశారు వాళ్ళు. ఆ అల్టిమేటం భయపడి ఇక నీ పిరికితనం బయటపడ్డది అనుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈ హైడ్రాని కాస్త హైడ్రామా అని చెప్పేసి మార్చేసి ఈ యొక్క వ్యవస్థని కంప్లీట్లీ క్లోజ్ చేయడం బెటర్. ఈ వ్యవస్థ ముందుకు పోవాలంటే పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ముందుకెళ్ళాలి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీగా మా పార్టీ పక్షాన మీకు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయో మా బాధ్యతగా భావించి మీ దృష్టికి తీసుకొచ్చాం. మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు వాటిని డిమాలిష్ చేయకపోతే ఖచ్చితంగా దీనికి బాధ్యులు మీరే అవుతారు. ఇప్పటికైనా హైడ్రాగానే ముందుకెళ్తే స్వాగతిస్తాం. దీన్ని హైడ్రామాగా మారకుండా చూసుకోండి. ఒకవేళ హైడ్రామాగా మారితే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగా అయితే డెమాలిష్ చేస్తుండ్రని అక్కడిక్కడ మీ కుర్చీ డెమాలిష్ అయిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.